అందరికీ నమస్కారం. నేను మీ జగన్మోహిని. తెలుగు సౌరభాలు ఛానల్ ద్వారా సంస్కృత సూక్తులు 9వ విభాగానికి మీ అందరికీ స్వాగతం పలుకుతూ, ఈ విభాగంలో ఒక చక్కని సంస్కృత సూక్తిని, దాని భావాన్ని తెలుసుకుందాము. జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. దీని భావం ఏమిటి? జననీ జన్మభూమి స్వర్గం కంటే గొప్పవే. ఈ భావం మనందరికీ తెలుసు. అయితే ఎవరు ఎప్పుడు ఎక్కడ ఎవరితో అన్నారు, ఏ సందర్భంలో అన్నారు అనే విషయం చాలా మందికి తెలియదు. పైగా ఇప్పటి జనరేషన్ కి, చాలా మంది చిన్నారులకి ఈ సూక్తి భావం అంటే తెలుసు, కానీ ఇది ఏ సందర్భంలో అన్నారో తెలియదు. అంచేత దీని భావాన్ని ఇప్పుడు మనం తెలుసుకుందాము. ఇది రామాయణంలో శ్రీరాముడు లక్ష్మణునితో అన్నటువంటి మాట. రావణవధ జరిగిన తర్వాత లంకానగరం అంతా నాశనమైపోతుంది. లంకానగరం అంతా కూడా ఇప్పుడు ఎవరిది? యాక్చువల్గా శ్రీరామచంద్రుడి వశమైపోయినట్టే. ఆ సందర్భంలో లక్ష్మణ స్వామికి చిన్న ఆశ కలిగి లక్ష్మణస్వామి అంటాడనమాట, అన్నయ్య లంకానగరం అంతా చాలా అందంగా ఉంది కదా, ఎటు చూసిన స్వర్ణ భవనాలు, బంగారపు భవనాలతో కలకల్లాడుతూ ఉంది. ఇటువంటి లంకానగరాన్ని మనం రాజధానిగా చేసుకుని పరిపాలించవచ్చు కదా, మళ్ళీ అయోధ్య నగరానికి వెళ్ళి అయోధ్యనే రాజధానిగా ఎందుకు చేసుకోవాలి, ఇక్కడే ఉండి మనం దీనినే రాజధానిగా చేసుకుని పరిపాలించవచ్చు కదా అని అడుగుతాడు. అడిగితే అప్పుడు శ్రీరామచంద్రుడు చెప్పినటువంటి శ్లోకం అనే మాట ఇది. అపి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. ఓ లక్ష్మణ, నువ్వు ఈ కాంతులీనుతున్నటువంటి లంకా నగరాన్ని, ఈ వైభవాన్ని, బంగారు భవనాల్ని చూసి ఇది నీది అనుకుంటున్నావు, కానీ ఇది నీది కాదు. దీన్ని బట్టి మనం ఏమర్థం చేసుకోవాలి? విదేశాలకు వెళ్ళిపోయి అక్కడే స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని జన్మభూమిని వదిలేద్దామనుకునే ఆలోచన ఉన్న వాళ్ళందరూ కూడా దీని గురించి ఒక్కసారి ఆలోచించాలన్నమాట. ఏం చెప్తాడు? అపి స్వర్ణమయీ లంక నమే లక్ష్మణ రోచతే జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. ఎంత కాంతులీనుతున్న అందమైన నగరమైనా సరే ఇది మనది కాదు సుమా. మరి మనది ఏమిటి? మనం దేనిని గౌరవించాలి? జననీ జన్మభూమిశ్చ స్వర్గాదపి గరీయసి. జనని అంటే మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రులు, జనని అంటే తల్లి. కానీ తల్లిని ఒక్కతనే గౌరవించమని కాదు దీని అర్థం. జన్మనిచ్చినటువంటి తల్లిని, అలాగే జన్మభూమిని, అంటే మనం ఏ గడ్డ మీదైతే, ఏ భూమి మీదైతే జన్మించామో ఆ భూమిని గౌరవించవలసిన బాధ్యత మన మీద ఉంది లక్ష్మణ, అదే మనది అని జనని మీద, జన్మభూమి మీద ఉన్నటువంటి గౌరవాన్ని లోకానికి చాటి చెప్పాడు శ్రీరామచంద్రమూర్తి. అలాగే పితృవాక్య పరిపాలకుడుగా, తండ్రి ఆజ్ఞలను కూడా పాటించి పితృవాక్య పరిపాలకుడుగా పేరు గడించాడు. అటువంటి ధర్మమూర్తి చెప్పినటువంటి ఈ సూక్తిని మనందరం కూడా పాటిద్దాం. మన తల్లిదండ్రుల్ని, అలాగే మనకి జన్మనిచ్చిన భూమిని, దాని అభివృద్ధి కోసం మనం పాటుపడదాం. చక్కగా భవిష్యత్ తరాలకి మంచి జీవితాన్ని, మంచి సందేశాన్ని అందిద్దాం. విన్నందుకు మీ అందరికీ ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి శ్లోకంతో మీ ముందుంటాను. థ్యాంక్స్.